ఈ మాట మాకు చాలు యేసయ్యా. తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించున్నాం. ఇప్పుడు మీ దాసుని నోట మీరు ఏ మాటను మీరు ఉంచి ఉన్నారో తండ్రి, మరి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం తండ్రి. నీ దాసుని నీ కృపలో జ్ఞాపకం నాకు తెచ్చుకునండి. ఈ ఆరాధన అంతటికి మీరే అధ్యక్షుడుగా నడిపించినందుకై నీకే స్తోత్రాలు నాయనా. మరి అననుకూలమైన పరిస్థితులు అయినప్పటికీ ఆయన నీవు అనుకూలింపజేసినందుకై నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముందున్న కాలం అంతటిని కూడా నీ కృపలో జ్ఞాపకం నాకు తెచ్చుకొని మరి చేరవచ్చిన నీ ప్రియ పిల్లలందరినీ పేరు పేరు వరుసను దీవించి, అలాగే వాక్యాన్ని అందించబోతున్న మీ దాసుని మెరెక్కల చాటును మరుగుపరిచి మా అందరికీ కావలసినటువంటి సందేశాన్ని మా హృదయంలో తెప్పరిల్లబజేసే సందేశాన్ని అందించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొట్టాయి నామని గణపరి. దయచేసి అందరం కూర్చున్నాం. చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం చేరుకున్నాము. పిల్లలు అటు ఇటు తిరగటం, మీరు కూడా అటు ఇటు తిరగటం దేవుని సన్నిధిలో అంత మంచిది కాదు. అత్యవసరమైతే తప్ప కూర్చున్న స్థలంలో నుండి లేయకూడదు. ఓకే, హల్లెలూయా. ఓకే, ఎంతమంది కొత్తగా అంటే ఈ 107వ పండుగలో మాత్రమే నేను రాగలిగినానని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 107వ పండుగలో మాత్రమే నేనున్నానని చెప్పగలిగిన వాళ్ళు? ఓ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా లక్ష్యం నెరవేరినట్టు. ఒకరు వచ్చిన చాలు అన్నది నా టార్గెట్. ప్రతి నెలలో ఒక కొత్త వారు వచ్చి దేవుని మాటలు వింటే, వారు దేవుని ద్వారా ఆదరించబడితే చాలన్నది నా ఆశ. మరి ప్రియులారా, ఈ 107వ పండుగకు వచ్చేసిన మీ అందరికీ ప్రభుపేట హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మనం ప్రార్థించి ఎదురు చూచినట్టు చక్కటి దైవ సందేశాన్ని అందించుటకు దేవుని దాసులు ప్రియులు ఇమానుయేల్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు దాదాపు నాకు 30 సంవత్సరాల క్రితం తెలుసు. ఒక గ్రామంలో అనుకోకుండా సేవలు మేము కలుసుకున్నాము. మరి చాలాసార్లు అయ్యగారిని కలిసిన ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ వచ్చింది. మరి దైవజనులు మన మధ్యలో ఉండటం చాలా ఆశీర్వాదకరం. నేనైతే దీవించబడతాను అని నమ్ముతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా అమూల్యమైన సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ 107వ సువార్త పండుగకు మరి దేవుని దాసులు ఫలించడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించడి కొమ్మ, అయ్యగారి పేరు అందులోనే ఉంది, ఫలించడి కొమ్మ. మీకు అర్థమై ఉంటుంది. మరి నెల నెలకు ఒక పండుగ జరుపుకుంటున్నారు. అయితే ఈ 107వ కూడికకు వచ్చిన మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభువును స్తుతిస్తూ, వేదికను అలంకరించిన దేవుని దాసులకు, కూడి వచ్చిన పెద్దలకు, స్త్రీలకు, పిల్లలకు, యవనస్తులకు అందరికీ ప్రభు నామంలో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీ సంఘమునకు మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. చాలమ్మా, చాలు. గట్టిగా చదవాలి. ఎవరు చదివినా గట్టిగా చదవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రసంగ సమయం అయిపోయే వరకు ఎవరు చదివినా గట్టిగా చదవాలి. నేను ఏ స్థలంలో పోయినా నేను ఆశించేది అదే. వాక్యము దేవుని యొక్క స్వరం.
దేవుని యొక్క మాట చిన్నగా ఎవరు చదవద్దు దయచేసి. ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి ఈ చిన్న మాట, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. అవతల చాలా మాటలు ఉన్నాయి. దేవుని శక్తిని ఆధారము చేసుకొనుట, మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఈ రెండింటి మధ్య విశ్వాసము అనే మాట కనబడుతూ ఉంది. మరి ఒకసారి చూడండి, మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. ఈ రెండింటి మధ్య విశ్వాసము అనే మాట కనబడుతూ ఉంది. విశ్వాసము, ఈ విశ్వాసము ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఒక వ్యక్తి రక్షణ పొందడానికి అంటే రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. వినకుండా ఎవరు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచలేరు. దేవుని యొక్క వాక్యమునందు నమ్మకము నీకు కుదరదు. దరిదాపుగా ఈ స్థలంలో చేరిన ఈ సమయంలో మీరందరూ కూడా విశ్వసించిన వారున్నారు, ఇంకా విశ్వాసం ఉంచక రక్షణ పొందని వారు కూడా ఉన్నారని చెప్పుటకు సందేహం ఏం లేదు. అయితే విశ్వసించిన వారి యొక్క విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉంటే చాలా ధన్యకరం. అయితే మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొని జీవించే దినాలే ఎక్కువ ఉన్నాయి. విశ్వసించిన వారు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ప్రారంభ దినాలలో సంఘ సహవాసములు పెరుగుతూ సేవకుడు సంఘములో బాప్తిస్మం ఎవరైనా తీసుకుంటారా, ఎవరైనా సిద్ధపడ్డారా, కూడికైన తర్వాత నన్ను కలవండి అని చెప్తాడు. కూడిక అయిపోయిన తర్వాత సేవకుడు పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి కలిసి పేర్లు చెప్తారయ్యా, నేను తీసుకుంటా అని. ఇది అందరికీ తెలిసిన సత్యం. కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు మూలం ఎవరు, నువ్వెందుకు తీసుకుంటున్నావు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నా పాపముల కొరకు ఆయన ఈ విధంగా బలైపోయాడు అని నీవు నమ్మిన మాటలు, నీకు తోచిన మాటలు సేవకుని ఎదుట చెప్తావు. నీళ్ళల్లోకి దిగినప్పుడు కూడా సేవకుని పేరు మీద బాప్తిసం తీసుకోవు, సంఘ పెద్దల పేరు మీద బాప్తిస్మం తీసుకోవు, విశ్వాసుల పేర్ల మీద బాప్తిసం తీసుకోవు. ఆయన రక్షకుడు అని నమ్మిన మాటను బట్టి మత్తయి సువార్త 1:21, త్వరగా మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనగా రక్షకుడు అనే మాట ఇక్కడ చేరిన అందరూ సర్వసాధారణంగా ఒప్పుకొని విన్న మాటనే. క్రమక్రమముగా ఎదుగుతూ పెరుగుతూ ఉన్న తర్వాత ప్రభువుని వదిలిపెట్టి మనుషుల యొక్క జ్ఞానమును ఆధారం చేసుకుంటూ అటు ఇటు జీవించే వారిని వెంబడిస్తూ విశ్వాస విషయంలో బలహీనులై వాక్యము యొక్క శక్తిని నీరుగార్చి
అంగీకరించిన రక్షకుడైన యేసు క్రీస్తు నామమును వ్యర్థపరిచి నిష్ప్రయోజనమైన జీవితం వస్తూ పోతూ అటు ఇటు జీవిస్తూ భక్త పౌలు గారు మాట్లాడుతూ 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు కదా, ఆ హేతువు చేతను మేము దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మా స్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. ఇంకా బాగా ఇక్కడ గమనించాలి, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏ సిద్ధి కలగజేయుచున్నది? కార్యసిద్ధి కలగజేయుచున్నది. ఏ అమ్మాయి కూర్చో అమ్మా, ఎవరు చదివినా గట్టిగా చదవండి. విశ్వాసులైన మీలో మూలము ఏమిటి? వినుట వలన విశ్వాసము, విశ్వసించిన విశ్వాసము అది రోజు రోజుకు అభివృద్ధి చెందవలసి ఉన్నది. ఇంట్లో ఒకరు నమ్మితే 5 మంది ఊరికే ఉంటారు. సంతలో తిరిగినట్టుగా వస్తుంటారు, పోతుంటారు. రక్షణ వాక్యము, రక్షకుడు ప్లస్ పాయింట్ మైనస్ కాదు. బైబిల్ అంతట్లో ఒక వ్యక్తి రక్షింపబడితే ఆ ఇంటికి రక్షణ, రక్షింపబడిన వాడు ఆ కుటుంబము కొరకు నిత్యము పోరాడవలసిన వారు అయి ఉన్నారు. యెహోషువ గ్రంథం 24:15 చూడండి. యెహోషువ గ్రంథం 24:15. త్వరగా వెళ్ళాలి, ఆలస్యం చేయకూడదు. 24వ అధ్యాయము 15వ వచనమమ్మా. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో. అవును, అమ్మోరీల దేశమున ఇంకా మీరు నివసించుచున్నారే, అవును, వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును బాగా మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము అని. నేనును నా ఇంటి వారును. ఇంటి వారంటే ఒకరేనేమో, ఇక్కడ నా వైపు చూడాలి. ఇంటివారు అంటే ఒకరేనేమో, నమ్మినోడు ఒకడే, లేక నమ్మిన అమ్మ ఒక్కతేనేమో. అందరికి ఫ్రీనా? ఇంకా ప్రియులారా, నీ ఒప్పుకోలు సరి అయినది కనుక అయితే, నీవు రక్షణ పొందినది నిజమైతే, రక్షకుడు నీకు అర్థమై ఉంటే, రక్షణ వాక్యం నీకు తెలిసి ఉంటే, పశ్చాత్తాప హృదయం నీకుంటే, నీతిగల జీవితం నోబోకు వల్ల నీకు దొరికి ఉంటే, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడతావు. ఆ కృషి చేత కాదై ప్రియుల రాగండి. మనం చదువుకున్నటువంటి 1 తెస్సలోనిక 2:13లో విశ్వాసులైన మీలో ఆ వాక్యము కార్యసిద్ధి కలగజేయుచున్నది. భక్తుడైన యెహోషువ మాట్లాడిన మాట అదే. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను, మీరు ఎలా నడుచుకున్నను నేనును. ఇప్పుడు ఏమైపోయిందంటే, ప్రభు యొక్క రక్షణ మార్గం ఒకరు మందిరానికి వచ్చేదాన్ని బట్టి ఇక తదిమా కార్యక్రమాలన్నీ ఫ్రీ. ఎన్ని కార్యక్రమాలన్నీ ప్రభు పేరిట మనం కల్పించుకున్నది. బాగా గుర్తుపెట్టుకోండి, రాత్రికాల సమయంలో
నిర్గమాకాండము 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. నిర్గమాకాండము. అమ్మ భయపడొద్దండి, గట్టిగా చదవండి, అనేటప్పటికీ డౌన్ అయిపోవద్దు. అందుకు మోషే భయపడకుడి, నిర్గమాకాండం 27వ వచనం నీ దేవుడైన యెహోవా నామమును బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కమ్మలు, చెల్లెళ్ళు, అన్నోళ్ళు, తమ్ముళ్ళు, పెద్దోళ్ళు అందరూ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరించవద్దు, పలకవద్దు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరించు వారిని ఆయన ఎట్లెంచడు? నిర్దోషిగా ఎంచడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి పరిచర్య విధానంలో. అయ్యగారు చెప్పినట్టుగా నాకు 30 ఏళ్ళ కిందట కొండాపురం అని, దాన్ని రంగాపురం అంటారు, అప్పుడు కలిశాడు. ఒక రాత్రి మేమిద్దరం ఉన్నాము. మరలా అల్లుడు బోయోజు గారు గూడూరులో కూడిక పెట్టినప్పుడు అయ్యగారు సౌండ్ సిస్టమ్, లైట్ అంతా తీసుకొని వచ్చాడు. అప్పుడు కూడా చూశాను. ప్రభు కృపను బట్టి అయ్యగారి ఎదుట మరలా వారికి ఇచ్చిన ప్రియ విశ్వాసులైన మీ అందరి ఎదుట దేవుని యొక్క వాక్యం పంచుకుంటూ అయ్యగారి ద్వారా నాకు సమయం ప్రభు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభు స్తోత్రం. ఈ రాత్రి చెప్పే మాటను వినండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సంఘ పరిస్థితులు, విశ్వాసుల పరిస్థితులు. మొదట బాప్తిసం పొందిన ఏ నెలలో, ఏ 2 నెలలో, ఏ 3 నెలలో భయభక్తులు కలిగి కొద్దిగా ఉంటాము. ఇక క్రమేణా ఆ అక్కను చూసి ఆ అక్క, ఆ చెల్లిని చూసి ఆ చెల్లి, ఆ అన్నను చూసి ఆ అన్న, ఈ పెద్దను చూసి ఆ పెద్ద, ఈ సేవకుని చూసి ఆ సేవకుడు, అంత కలగం కలగం. రక్షణ పొందిన నీలో, విశ్వసించిన నీలో కార్యము జరగాలి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చూస్తే అక్కడ ఒక ఆమె ఏం మాట్లాడుతుందో మనకు అర్థమవుతుంది. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును, పైన ఆకాశమందును క్రిందను దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళిచ్చి నా తండ్రియు. అలాగో అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లోనే ఎవరెవరు ఉంటారో, కుటుంబంలో ఎవరెవరు ఉంటారో అందరూ గుర్తుపెట్టుకోవాలి. అమ్మాయి చదువుతుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చదువమ్మా. తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్ళను, నాకు వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి. ఆగమ్మా, నువ్వు విశ్వసించావు అంటే నువ్వు రక్షింపబడ్డావు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. మీ విశ్వాసము, కొరింథీయులారా, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని, దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి. యాకోబు 1:21 కనుక చూడగలిగితే త్వరగా, యాకోబు 1:21. ఇంతసేపా? అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము, శక్తి కలిగిన వాక్యము, శక్తి కలిగిన దేవుడు,
దానియేలు గ్రంథంలో అన్యుడైన రాజు అంటున్నాడు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఎవడున్నాడు? ఇప్పుడు ఏమైపోయిందంటే లేటెస్ట్ మోడల్ టెక్నికల్ పద్ధతి, ఈ టయానికి అట్లా మారాలి అనే బోధకులు కూడా దండిగున్నారు. అయితే ప్రజలు ఏడొస్తారు మన దగ్గరికి? నేను అంటాను, బెల్లం సంచి ఒక మూలను పెట్టి నేను బెల్లము అని చెప్పాల్సిన పనిలే. ఈగలు పోతాయి, సీమలు పోతాయి. అవునా కదా? మీరున్నారా పోయినారా? మరి ఏం చెప్పరు? ఓ బెల్లం మూట ఆడేస్తే నేను బెల్లం అని చెప్పాల్సిన పనిలే. ఈగలు పోతాయి, సీమలు పోతాయి. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రభు స్తోత్రం. ఆగండి. పరిమళ వాసనగా ఉండుటకు ప్రభు నిన్ను ఏర్పాటు చేశాడు. ఆ పరిమళ వాసన ఐగుప్తు దేశములో నుంచి మోషే అనే గొప్ప ప్రవక్త ద్వారా దేవుడు వారిని బయటికి తీసుకొని వస్తూ ఉంటే, యెరికోను నాశనం చేయుటకు వేగుల వారిని పంపినప్పుడు వేశ్య రహాబు సునాయసంగా వారిని దాచిపెట్టి విశ్వాసము ద్వారా ఆ ఎరిగిన సంగతి, గత పాత జీవితం క్రొత్త జీవితాన్ని పోల్చుకొని దేవుడు ఎవరో అన్న సంగతి ఆమెకు ఎట్లా అర్థమైందంటే, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనం. 30వ అధ్యాయము 20వ వచనం. నీ పితరులైన గట్టిగా చదువమ్మా. కానీ నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆ, ఆయన ప్రమాణము చేసిన దేశములో ఆ, నీవు నివసించినట్లు ఇంకా యెహోవాయే నీ ప్రాణమునకు యెహోవాయే నీ ప్రాణమునకు మూలము, నీ దీర్ఘాయువుకు మూలమై ఉన్నాడు. ఆమేన్. నీ ప్రాణమునకు మూలము, నీ దీర్ఘాయువుకు మూలము యెహోవాయే ఉన్నవాడు అనువాడు. వేషల పొందను గోరి సంసోను, వేదన పాలై ఏడ్చెనుగా. వేషల పొందను గోరి సంసోను, వేదన పాలై ఏడ్చెనుగా. వేషరకాబు మరణము నెరిగి వెలుగును పొందెను సోదరా. వేషరకాబు వేషలను పొందగోరి సంసోను వేదన పాలై ఏడిస్తే, వేశ్య రహాబు వేదనను ఎరిగి వెలుగును పొందెను. ఒకరు రక్షణ పొందితే ఒకరు రక్షణలో నుంచి తొలగిపోతారు. ప్రభునందు ప్రియులారా, నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును, లోక జ్ఞానమును ఆధారము చేసుకుంటే రక్షకుడైన యేసు పక్షమున నువ్వు నిలువలేవు. వాక్యము పక్షమున నువ్వు నిలువలేవు. యెహోవాయే నీ ప్రాణమునకు మూలమును, నీ దీర్ఘాయువుకు మూలమై ఉన్నాడు. కంటిన్యూ చేయమా. యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు. ఆగాలి. నీవును నీ సంతానమును రక్షింపబడిన నీ మీద నీ కుటుంబం ఆధారపడి ఉంది. మర్చిపోవద్దు ఈ సంగతి. లోక జ్ఞానమును అనుసరిస్తే, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుంటే దేవుని యొక్క శక్తిని, వాక్యం యొక్క శక్తిని విడిచిపెట్టే ప్రమాదం ఉన్నది నీకు. నువ్వు నిజముగా రక్షింపబడి ఉంటే, వాక్యం యొక్క శక్తి నీలో ఉంటే, దేవుని యొక్క రుచి నీలో ఉంటే, ముందు నీ కుటుంబం కొరకు రక్షింపబడతావు. నీ రక్షణ నీ కుటుంబానికి ఉపయోగపడకపోతే ఎందుకు రక్షింపబడ్డావు? ద్వితీయోపదేశ కాండము 5:11 చూడు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 22:5 22:5 ఓకే 22:5.
బాగా గుర్తుపెట్టుకోవాలి. రక్షణను పొంది ఉంటే, రక్షకుడైన యేసు క్రీస్తు నామమును నువ్వు అంగీకరించింటే, నువ్వు బోధకుడు అయినా సరే చాలా జాగ్రత్త. నేను పాస్టర్ అండి, నా కొడుకు ఆడ ఇంజనీర్ చేస్తాడండి అంటే ఎందుకు చెప్తున్నావో మరి? నీ కొడుకు ఇంజనీర్ పని చేస్తే అయితే నీ పనిలో బలం లేదనమాట. నువ్వు దేని కొరకు, బతికేదాని కొరకు వాక్యం చెప్తున్నావా? నేను చెప్పే ఈ మాట అందరికీ వ్యతిరేకంగా ఉండవచ్చు. చాలా సమస్యలు ఎదుర్కొన్నాను ఈ మాటను బట్టి. లోకంలో దేవునికి మించిన పని మరొకటి లేదు, దేవుని కార్యానికి మించిన పని మరొకటి లేదు. ఆయన ఎవరో తెలుసా? 54:5 యెషయా గ్రంథం 54:5. ఆయన ఎవరు చూడండి. యెషయా గ్రంథం 54:5. నిన్ను సృష్టించినవాడు అబ్బా, నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు చాలక నిన్ను సృష్టించిన వాడు నీకు దేవుడైతే, పాపుల రక్షకుడని నువ్వు నిలవబడి కేక వేస్తే, నీ పిల్లలు ఏడ కేక వేస్తున్నారు? బ్రతుకు తెరువు చూపిస్తావా వాళ్ళకి? ఉద్యోగాలు పుడికిస్తావా వాళ్ళకు? లోకములో ఎన్ని రోజులుండినా, ఎంతసేపు ఉండినా వ్యర్థము వ్యర్థము వ్యర్థమనే నువ్వు బోధ చేసేది. ఆయన వైపు మళ్ళండి, మనది ఈ లోకం కాదు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 30వ వచనం. ఏడ్చి వారు 37 చదవక ఆలస్యం అవుతుంది. 31. ఈ లోకము అనుభవించువారు ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించినట్టు అమితముగా అనుభవింపునట్టుండవలను. ఏలయనగా ఈ లోకపు నటన. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు. గమనించండి, లోకం ఎటన్న కొట్టుకొని పోయింది ఆ సంగతి. వాక్యం ఎరిగిన నీవు, రక్షకుని అంగీకరించిన నీవు, పాపము ఒప్పుకొని విడిచిపెట్టిన నీవు ప్రజలకు బోధించేది ఇదే కదా. అమితముగా అనుభవించొద్దండి, అమితముగా మునిగి తేలొద్దండి, ఈ లోకములోనికి ఏం తేలేదు, ఈ లోకములోనికి ఏం తీసుకొని పోలేదు అని పల్టీలు కొడతావు. మళ్ళీ ఇంటికాటికి పోతే ఆ పల్టీలు కొడతావు. ప్రజలు ఎట్లా రక్షణ పొందేది? రక్షకుడు ఆట పాటలతో రాలేదండి. ఇప్పుడు చర్చిలలో ఆట పాటలు ఎక్కువైపోయినాయి. ఆయన రక్షణ కార్యము మాటలతో వచ్చింది కాదు. ఆదాము ప్రక్కటెముకలో నుండి అవ్వ ఊరికే రాలేదు. క్రీస్తు యొక్క రక్తములో నుండి సంఘం వచ్చింది, ఊరికే రాలేదు. రక్షకుడు యేసునికి ఊరికే అర్థం కాలేదు కనుకనే వ్యర్థమైనది చేస్తున్నావు, అర్థమైనట్టుగా నటిస్తూ. అది ఒక దినం ఎండాకాలం అండి. ఇసుక తీరాన ఒక సభ జరుగుతూ ఉంది. కూడికి అంతా అయిపోయింది. అయితే కూడిక ముగిసిన తర్వాత సేవకుడు అడిగాడు, నేను ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలన్నా దయచేసి లేచి నిలవండి అని ఆ గుంపు అంతట్లో. ఒకసారి ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలన్నా, రెండవసారి ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలన్నా, మూడవసారి ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలన్నా అడిగితే ఒక పాప లేచి నిలబడేది. బుజ్జి నువ్వు లేచిరా, త్వరగా రా, ఇట్రా. అట్లా నిలబడు. ఇంత పాప లేచి నిలబడి చెయ్యి పైకెత్తింది. సేవకుడు అడిగాడు, అమ్మా ఏం చెప్పు అంటే, నా తండ్రి కొరకు ప్రార్థన చేయాలి అని కన్నీటితో చెప్పింది.
కూర్చోమ్మ, నీతో పని ఉంది, కూర్చో. ఇది ఒక వారం. సేవకుడు చెప్పాడు, నేను ఈ ఏరియాలో ఒక 3 రోజులు 3 సార్లు వారంలో ఒకసారి కూడికి పెట్టాలనుకున్నాను. రేపు వారం కూడా ఇదే స్థలంలోనే కూడిక ఉంటుంది, రండి అని. చెయ్యెత్తి చెప్పినటువంటి పాప, తల్లి చనిపోయింది. ఈ పాప పుట్టిన కొద్ది రోజులకి తండ్రి ఒక్కడే గారాభారంగా పెంచుకున్నాడు. భార్య మరణించిన తీరును బట్టి అతడు సరైన జీవితం నెమ్మది లేక త్రాగుడుకు అలవాటు పడి వెంట్రుకలు పెంచుకొని, మీసం పెంచుకొని, గడ్డం పెంచుకొని వికృతి రూపంగా కనపడి కనికరం లేని వ్యక్తి వలె కఠోరంగా ప్రజల మధ్య ఒక కఠినమైన వ్యక్తి వలె తిరుగులాడుతున్నాడు. కానీ బిడ్డ భార్య ఇడిచిపోయింది కాబట్టి ప్రేమతో పెంచాడు. ఈ వార్త తండ్రికి తెలిసింది. ఆయనకు అనుకూలమైన వాళ్ళు, అన్న అక్కడ ఆ ఇసుక తెన్నెలో కూడిక జరిగింది, ఆ గుంపులో నీ బిడ్డ వచ్చిందన్న. ఎవ్వరు లేయలేదు, కానీ ఆ పాపకి ఏమర్థమైందో ఏం లేదో ఆ పాప లేచి చెయ్యెత్తిందన్న సేవకుడు 3 సార్లు అడిగితే, ఏమో అన్నా అంటే, మరి ఏం చెయ్యెత్తితే అతడు ఏమడిగితే ఏం చెప్పిందంటే, నా తండ్రి కొరకు ప్రార్థన చేయమని చెప్పిందన్నా. సరేపో అన్నాడు. బిడ్డను దగ్గరకు పిలుచుకొని, బిడ్డ అన్నీ నిన్నే చూసుకొని బతికాను నేను ఇంతవరకు. ఆ మతం ఎవరిదో మనకు తెలియదు, ఆ యేసు ఏంటో మనకు తెలియదు. నువ్వు రేపు వారం పోవద్దు, ఉంటుందంట కదా కూడిక. ప్రేమతో చెప్తున్నా, రేపు వారం కనుక నువ్వు పోతే ఖచ్చితంగా దెబ్బలు తింటావు అని చెప్పినాడు. ఆ దినము రానే వచ్చింది, కూడిక జరగనే జరిగింది. సేవకుడు చివరి మాటల్లో మొదటిసారి అడిగినట్టుగానే 3 సార్లు అడిగాడు, నేను ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలనా, నేను ఎవరి కొరకైనా ప్రార్థించవలనా అని 3వసారి ఇదే పాప లేచలే బుజ్జి, చెయ్యి పైకెత్తు. చెయ్యెత్తితే, చెప్పు బుజ్జి ఏం చేయాలి అంటే, నా తండ్రి కొరకు ప్రార్థన చేయాలి. కూర్చో. ఈ మాట 2వసారి తండ్రికి తెలిస్తే, అది పాతకాలం ఇల్లు, ఆ ఇల్లు వారికి వచ్చిన భాగము ఇంతెత్తు మిట్టం మీద నుంచి అట్లా లోపలికి దిగాలి, చిన్న గది. ఒకసారి ఇప్పుడు సాయంకాలం వస్తూనే మమ్మల్ని లోపలికి తీసుకొని పోయాడు. దాని పరిస్థితి అంతా చెప్పాడు. అట్లనే లోపలికి దిగిపోవాలి. బిడ్డని తీసుకొని పోయి కొన్ని కర్రలు చూపెట్టాడు. 3వ వారం నీకు ఇవే ఉంటాయి చూడి, ఎవరు నిన్ను విడిపించరు, నేను మంచిగా చెప్తున్నా, తల్లి లేని పిల్లవు, నువ్వు రేపు పోవద్దు అని చెప్పాడు. 3వ వారం రానే వచ్చింది. 3వ వారము కూడిక జరిగింది. సేవకుడు అలాగే అడిగాడు. 3వసారి అమ్మాయి లేచింది. లేబు చెయ్యి పైకెత్తు. ఎవ్వరూ లేయలేదు, కానీ 3 సార్లు 3 రోజులు ఈ పాప లేచి చెయ్యెత్తింది. 3వసారి అడిగాడు సేవకుడు, అమ్మా నేను ఏం ప్రార్థన చేయాలి, ఎందుకు కొరకు అంటే, నా తండ్రి కొరకు, నా తండ్రి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. కూర్చోమ్మా. గమనించండి ప్రియులరా, నేనును నా ఇంటి వారును రక్షణ పొందుదురు. వేశ్య రహాబు తన ఇంటి వారి రక్షణ కొరకు వేగుల వారితో, నిజమైన ఆడవాళ్ళు ఇచ్చిన తండ్రి నాకు కలిగిన వారందరినీ రక్షించండి. ఏం పక్కకు పోవా? కనుక ప్రియులరా, 3వ వారం తెలిస్తే తండ్రి లోపలికి తీసుకొని వెళ్ళాడు, తలుపేసుకున్నాడు. ఆ కర్రలతో మోది మోది కొడుతున్నాడు ఆ పాపని. ఆ పాప తల్లిని చూడలేదు, కానీ తండ్రిని అయితే చూసింది. తండ్రి అనలేదు, అమ్మా అనలేదు. ఏటు పడ్డప్పుడల్లా, దెబ్బ పడ్డప్పుడల్లా శరీరం మీద, యేసు నా తండ్రిని రక్షించు, యేసు నా తండ్రిని రక్షించు. 4 కర్రలు ఇరిగిపోయినాయి, చర్మం పగిలిపోయింది, రక్తం కారుతూ బట్టలంతా రక్తమైపోయింది. ఆ పాప స్పృహ కోల్పోయి కింద పడి, యేసు 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 రక్షించు నా తండ్రిని, రక్షించు నా తండ్రిని. శ్వాస
ఇబ్బందికరంగా పీలుస్తూ మూలుగుతూ పడిపోయింది. తండ్రికి భయం వచ్చేసింది ఆ కర్రలను చూసి, ఆ రక్తాన్ని చూసి. తలుపు తెరుచుకున్నాడు. ఆ భయము ఎక్కడునిందో ఏమో కానీ వచ్చి లోపల తెచ్చుకున్నది. బిడ్డను మెడేసుకున్నాడు. పక్క ఊర్లో డాక్టర్ ఉంటే, హాస్పిటల్ ఉంటే అటుకి తీసుకుని వెళ్ళాడు. బెడ్ మీద పండబెట్టి, డాక్టర్ అమ్మా తొందర రావాలి, నా బిడ్డ చావు స్థితిలో ఉంది. సిస్టర్స్కి చెప్పింది, పోయి ఆ పాప సంగతి ఏమో చూడండి అంటే వాళ్ళు వచ్చి చూసి, అమ్మ భయంకరం ఉందమ్మా, రక్తం కారుతూనే ఉంది, బట్టలన్నీ రక్తం, చర్మం ఎక్కడ చూసినా ఆ రక్తం కారుతూ ఉంది అమ్మ, పగిలిపోయింది అని అంటే ఆమె ఉటావుటిన వచ్చి చూస్తే ఆ బట్టలు ఇప్పండి అని చెప్పింది. ఆ బట్టలు ఇప్పుతూ ఉంటే ఆ పాప ఊపిరి బిగపట్టుకొని, ఈ గుడ్డలు విప్పకూడదు, నా తండ్రి కొరకు రక్తసిక్తమైన ఈ దేహమును నా తండ్రి చూడాలి. నా యేసు నా పాపముల కొరకు రక్తం కార్చాడు. అది నేను సండే స్కూల్లో వాక్యం విన్నాను. ఆ వాక్యం నా హృదయంలో నిలబడింది. నా తండ్రి ఇంటి వారికి ఎవరు ఆధారం లేరు. మా అమ్మ చనిపోయింది. నేను యేసును అంగీకరించినప్పటి నుంచి నా హృదయంలో శాంతి ఉంది. ఆ శాంతి నా తండ్రికి రావాలి. ఆ సమాధానం నా తండ్రికి రావాలి. ఈ గుడ్డలు విడవడానికి వీల్లేదు. మీరు దూరం వెళ్ళండి. యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు. నా తండ్రి కొరకు నేను ప్రాణం పెట్టలేనా? యేసు నన్ను రక్షించినట్టుగా నా తండ్రిని రక్షించు. ఇక నా ప్రాణం నాలో ఉండదు, నాకు తెలుసు. యేసు నా తండ్రిని రక్షించు. ప్రాణం విడిసింది. డాక్టర్ అమ్మ దగ్గరకు వచ్చి, పెద్దాయన ఏం అదృష్టమయ్యా, పోతూ నీ బిడ్డ నీ రక్షణ కొరకు ప్రాణం పెట్టింది. ఇంటికి తీసుకొని సమాజ్ చెయ్య, పాపలో ప్రాణం లేదు. రక్షణ పొందేవాను. నేను 22:5 చదివించాను. ద్వితీయోపదేశకాండము చదువు అమ్మ. పురుష వేషము వేసి కూర్చోబాబు. పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. అలాగు చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు ఒక్కసారి చదివానండి 50 సంవత్సరాల క్రిందటి బైబిల్ని. ఓన్లీ వన్ ఛాన్స్. ఒక్కసారి చదివాను బైబిల్ గ్రంథం. ఇంట్లో కాదు, చర్చిలో కాదు, అడవిలో బుడల చేను కాడ కళ్ళం దగ్గర కసువు గంప పైన పెట్టుకొని, రాళ్ళు చుట్టూరా పెట్టుకొని, బుడిలో నూనె పోసి బట్ట దీపం ఒత్తి పెట్టి ఆ వెలుతురికి చదివాను క్రొత్త నిబంధన గ్రంథం. మా నాన్న డ్రామాలు నేర్పేవాడు. ఆడోళ్ళకి మొగేసము, మొగోళ్ళకి ఆడేసం వేపించేవాడు. ఏబు చరిత్రనే. నేను నా తండ్రిని దూషించి అవమానపరిచగా చెప్పేది. వాక్యము సత్యము, సత్యము వాక్యము. వాక్యము నీలో ఉంటే యేసుక్రీస్తున్నాడు, యేసుక్రీస్తు నీలో ఉన్నాడంటే వాక్యం ఉన్నది. వాక్యము నీలో ఉంటే నీ ఇంటి వారి రక్షణ కొరకు పాటుపడతావు. అమ్మాయి తన తండ్రిని రక్షించుకున్నది, ప్రాణం ఇచ్చింది. ఈ లోకాన్ని ఆమె అనుభవించలే. ఎదుగుతున్న జీవితం, ఒంటరి జీవితం, యేసయ్యను అర్థం చేసుకునింది. యేసు మాట ఆమె హృదయంలోనికి వెళ్ళింది. చూడండి ఒక మాట, రోమపత్రిక 10వ అధ్యాయం 7వ వచనం నుంచి త్వరగా. ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును? అవును. ఇంకా అనగా అనుకొనవద్దు. ఇంకా అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వాక్యమే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు విశ్వసించును, నోటితో ఒప్పుకొనును.
ప్రియులారా, వాక్యం నీ హృదయంలో ఉంటే ఎందుకు నిద్రపోతున్నావు? రక్షణ లేని వారు నీ ఇంట్లో ఎంతోమంది ఉన్నారు. ఆ అమ్మాయి తండ్రి కొరకు ప్రాణం పెట్టడానికి తండ్రి గొప్పదా, తల్లి గొప్పదే? ఇది కథ కాదు, ఇది కథ కాదు. మానవుని జీవితం చాలా వరకు అనుకుంటారు, అజ్ఞాన కాలం ప్రారంభ దినాల్లో అట్లే మాట్లాడేటోళ్ళు, కథ కాళ్ళు లేవు, ముంతకు సేవులు లేవని చాలా చెప్పేవాళ్ళు. ప్రియులారా, నేను చెప్పగలుగుతున్నా, నీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకున్నది కాబట్టి ఆ బిడ్డ తండ్రి కొరకు ప్రాణం పెట్టింది. ఈ వాక్య విశ్వాసము నా హృదయంలో నిలిచింది కాబట్టి అపోస్తుల కార్యం 16:31 నుంచి రండి త్వరగా. అపోస్తుల కార్యం 16 అందుకు 30 చదువు, మాకు గ్యారెంటీ అర్థమవుతుంది. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నిద్ర ఆగు బర్త్డేలకు గల వాళ్ళకి కేక్ తెచ్చి బర్త్డే చికెన్ ఎవడ్రా నీకు నేర్పింది? ఎవడు నీకు నేర్పింది? నీ బ్రతుకు మారిందా? నీ బ్రతుకు మార్చడానికి ఆయన రక్తం కార్చాడు. యెహెజ్కేలు గ్రంథానికి ఒకసారి వచ్చినట్లు తీయదేమో, ఆలస్యం అవుతుంది, టైం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గంలో ఉండి మరణించి బ్రతుకుట వలన నేను సంతోషించువాడను కాదు, తన దుర్మార్గము నుండి మరలి నీతిని అనుసరించి నడుచుకొనుట వలన నేను సంతోషిస్తాను. ఈ రాత్రి నీ హృదయంలో ఈ వాక్యం నొచ్చుకున్నట్లయితే నీ కుటుంబ రక్షణ కొరకు ఈ రాత్రి ఇంటికి వెళ్ళి 1 గంట సేపు ప్రార్థన చేయి. కారణం, లోకము శాశ్వతము కాదని బైబిల్ నాకు తెలిపిందండి. నీకు తెలపలేదా? బైబిల్ నీకు తెలపలేదా? స్థిరమా? లోకం స్థిరమా? నువ్వు స్థిరమా? గ్యారెంటీ నువ్వు? వాస్తవమైన సత్యం రక్షణ. చరసాల నాయకుడు అడిగాడు, ఆయనకేం తక్కువ? పౌలు శీలులు అక్కడే ఉన్నారు. వారు ప్రార్థించినప్పుడు పునాదులు కదిలినవి, అందరూ పారిపోయారని తెలుసుకున్నారు. కానీ అతడు పొద్దున నాకు ఎలాగో శిక్ష తప్పదని తన దగ్గర ఉన్న కత్తి తీసి చంపుకొనబోతే, అయ్యా మేము ఇక్కడే ఉన్నాము, ఏ హాని చేసుకునవద్దు, మేము ఎక్కడికి పోలేదు, అందరు ఇక్కడే ఉన్నారు. ఆ కార్యాన్ని చూసిన అతడు అన్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును. ఎన్నేళ్ళు అయిందండి ప్రభువుని నమ్మి? ఈ రక్షణ స్థిరం కదా, రక్షణ స్థిరం కదా, స్థిరమైనది కదా. వాస్తవంగా అందరూ ఈ లోకాన్ని విడిచిపోవాలి కదా. చాలామంది ఏం చేస్తారంటే, సంఘాల మధ్య జరిగేది ఇదే, వాడు ప్రార్థనకు రాడు, ఏం రాడు, కానీ పండగ పట్టిస్తాడు, చందాలు ఇస్తాడు, ఏమేమి ఇస్తాడో అన్నీ అటెండ్గా హాజరవుతాడు. వానికి ఏం చెప్పరు, కానీ వాడు చచ్చిపోయినప్పుడు పాడ మీద పెట్టి పరదేశులమో ప్రియులా వానికి చెప్తువా? వాడు బతికినప్పుడు పరదేశం అని నేర్పిస్తువా? వానికేం అర్థమవుతుంది? బట్టలో పెట్టి పాడలో పట్టి మూట కట్టి మోసుకొని పోయేటప్పుడు పాడితే వానికేం తెలుస్తుంది? నిలువ నీడా ఈ లోకమురా, నిలువ నీడా ఈ లోకమురా, కలుషాత్మ కనుగొనరా, లోకమంతా సంపాదించి లోబిని ప్రాణమును నష్టపరుచుకున్నావు, చివరికి వెళ్ళిపోతున్నావు. రక్షణ పొందిన నీవు నీ ఇంట్లో ఒకడు రక్షణ లేకుండా వెళ్ళిపోతూ ఉంటే రక్షణార్థమైన దుఃఖము మారు మనసు కలగజేయును. చూడండి 2 కొరింథీ 7వ అధ్యాయము 9-10 మీరు దుఃఖపడుతురని 2వ పత్రిక కొరింథీ సంఘానికి రాసినప్పుడు ఆయన అంటున్న మాట ఏమిటంటే, కొరింథీయులారా మీరు దుఃఖపడుతురని నేను సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి
మారు మనసు బ్రతికి ఉన్నప్పుడు మీరు మారు మనసు కొరకు ఏడ్చితిరని నేను సంతోషించున్నాను. ఇంకా ఏలయనగా ఏ విషయములోనైనను ఆ, మా వలన మీరు నష్టం పొందకుండుటకై చదువు గట్టిగా. దైవ చిత్తానుసారముగా దైవ చిత్తానుసారమైన దుఃఖపడితిరి. దుఃఖము ఇంకా శాంతమైన మారుమనసు కలుగజేయును. ఇంకా ఈ మారుమనసు ఆ, దుఃఖము పుట్టించదు. అవును. అయితే ఆ, లోక సంబంధమైన లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. దుఃఖము ఏమి కలగజేయును? గట్టిగా చెప్పండి. చెప్పారు కానీ బాగుంది. ఇంట్లో ఎవరైనా చస్తే ఏడసనోళ్ళు ఎంతమంది? ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఏడసనోళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. ఇది ఎక్కడికి ఇరుస్తాను బాపా, చచ్చిపోతే ఏడకుండా ఎట్టుంటే బాపా. కదిలింది కరుణరసం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే కదిలి కదిలి నీరైపోయే. ఆ కరుణామయుడు సిలువను మోసుకొని వెళ్తూ ఉంటే చాలా మంది స్త్రీలు ఏం చేశారమ్మా చెప్పండి కదా. ఇంట్లో ఎవరికన్నా ఏమన్నా అయితే తొందరగా ఓయమా అందరిని కుట్టేస్తారా? అయ్యిరా మీరు మగోళ్ళు వేయలేరు బెరీనా? ఏం రా అట్లా అయ్యింటే ఏం చెప్ప అనుకుంటుండవచ్చు. ఏమనవనంటే ఏమంది ఆడ అంత గట్టిగా ఏడుస్తుంది. ఇంకా నానేం చెప్పు. నా భార్య 50 సంవత్సరాలు నాతో కాపురం చేసింది. 10 మంది పిల్లల్ని ఇచ్చింది. నా భార్య అనుకోకుండా చచ్చిపోయింది. సుక్క కన్నీరు రాలేదు నాకు. నేను ఏడవను కూడా. సంవత్సరం కొడుకు చచ్చిపోయాడు పెళ్ళైన కొత్తలోనే. నేను ఏడవలేదు. బైబిల్ నాకు అది నేర్పింది. దేవుడు అది నేర్పాడు. యేసు మరణము లేనివాడు. మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. హై మరణము గెలచిన జయ యేసు, మరణము గెలచిన జయ యేసు. చేతులేవా? సాతాను గెలచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు. దయ్యాలు గెలచిన జయ యేసు, దయ్యము ఓడెను జయ యేసు. బండను గెలచిన జయ యేసు, బండయు ఓడెను. క్రైస్తవ జీవితమే లోకానికి ఒక వింత. క్రైస్తవ జీవితమే లోకానికి ఒక వింత, ఆశ్చర్యపరిచేది. నా ప్రభు నాకు చెప్పాడు 50 సంవత్సరాల క్రితం. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33. ఇంతసేపా? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనలో ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను. లోకములో మీకేమి కలుగును? ఈ శ్రమల బడిలోనికి గనక వెళ్తే ఎక్కిరిచ్చేది కాదు. నేను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఒక 5 నిమిషాలు మేల్కోండి, టైం అయితే అయిపోయింది. ఎఫ్ఎస్సి 3:13 త్వరగా. మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు ఏమై ఉన్నవి? ఇవి మీకు ఏమై ఉన్నవి? ఉన్నారా పోయినారా? ఇవి మీకు ఏమై ఉన్నవి? మహిమకరములై ఉన్నవి. ఆయన యా దేవుడు తెలుసా? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం చదువు 2వ వచనం. ఆయన యా దేవుడు తెలుస్తుంది. 7 సహోదరులారా,
ఆ, తండ్రులారా వినుడి. వినుడి. మన పితరుడైన అబ్రహాము ఆ, హారానులో కాపురముండక మునుపు ఆ, మెసొపొతామియాలో ఉన్నప్పుడు ఆ మహిమ గల దేవుడు, యా దేవుడు? చప్పట్లు కొట్టండి ఒకసారి, ప్రభుకు మహిమ కలుగునే. ఆగు, యా దేవుడు? యా దేవుడు? మహిమ కలిగిన దేవుడు. ద్వితీయోపదేశకాండం 28:58. త్వరగా, ద్వితీయోపదేశకాండం 28:58. అరే ఇంతసేపా? అక్క ఇంకా అన్నం తిందువు లేక గట్టిగా చదివి. నీవు జాగ్రత్తపడి ఆ, ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఆ. అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా అను మహిమ గల ఆ భీకర నామము, భీకరుణవు మా యెహోవా పీఠమెదుట. ఒరేయ్, ఎప్పుడురా దేవుడు సంతోషించేది ఎక్కడంటే, ఇంట్లో ఒకడు నా పేరిట చచ్చిపోతే ఆనందమే. ఊకనన్నా కానీ ఆనందము. ఇంట్లో ఎవరన్నా వెళ్ళిపోతే తుస్ పంచరు పడినట్ల ఏడకుండేటువంటి బొమ్మ. గతనేమో మొన్న వచ్చి అయ్య పిలిచిండే బల చెప్పిపోయి గతనాడు పంచ కట్టుకుని ఆడ యేసు ప్రభుని అవమానపరిచేవాడా, యేసు క్రీస్తు శిలువ మరణాన్ని సిగ్గుపరిచేవాడా. నా యందు మీకు సమాధానం కలుగునట్లు నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను. లోకములో మీకేమి కలుగును? చిన్నగా చెప్పాలా, ఎవరన్నా నేర్చుకుంటే బాగుపడతారు. చిన్నగా చెప్పాలా, లోకములో మీకేమి కలుగును? వాక్యం యొక్క శక్తి మనుషులది కాదు, దేవుని శక్తి మీద ఆధారపడితే ఈ పవర్ నీకు వస్తుంది. 5 మంది నాకు కావలసిన వాళ్ళు చచ్చిపోతే 5 సుక్కలు రాలిపోలేను. అట్లా రానియకుండా చేసింది వాక్యమే. ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన తన మహిమను సిలువలోనే మనకి ఇచ్చేశాడు. సంఘములో దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, త్వరగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 నుంచి త్వరగా. సంఘములో ఏం కలగాలని చెప్పాడు చూడి. మన పౌరస్థితి ఆ గట్టిగా అమ్మా. పరలోకమందున్నది. ఇంకా అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఇంకా సమస్తమును తనకు లోపరుచుకొనగలడు. అకాక 3 ఎఫ్ఎస్సి ఫిలిప్పి 3 చూడి. ఫిలిప్పి 3:20 నుంచి. ఫిలిప్పి 3:20 అదేనా? ఆ కిందికి రా. సమస్తమును తనకు లోపరుచుకొనగలడు శక్తిని బట్టి ఆ, ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు ఆ. స్వరూపము గలదానిగా మార్చు. ఇంకా అయిపోయిందా? ఎఫ్ఎస్సి పత్రికది, ఎఫ్ఎస్సి పత్రిక 3:19. ఎఫ్ఎస్సి 3:19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును ఆ. తగిన శక్తి కలవారు కావాలని నేను ప్రార్థించుచున్నాను. అక్క పైన 18 నుంచి రా. 17-18. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు. ఆగాక ఫిలిప్పు 3:19 ఏముంది అక్కడ? కరెక్ట్ పదముండు, నేను రెఫరెన్స్ చెప్తాను మీకు. సంఘములో సదాకాలము మహిమ కలుగునుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కాదు, ఎఫ్ఎస్సి పత్రిక. అస్సలైన టైంలో సరే, ఎఫ్ఎస్ 5:25 నుంచి రండి ముందు. ఎఫ్ఎస్ 5:25 నుంచి చదవండి గట్టిగా. చాలు మహిమగల సంఘము. ఇక్కడ ఏముందంటే
తరతరములకు సంఘము ద్వారా ఏమి కలుగునుగాక? మహిమ కలుగునుగాక. బోయస్ గారు నిద్రపోతున్నావా? నాకేదో కన్ఫ్యూజ్ అయింది ఇది మాట. అది చదివితే అందరికీ బాగుంటుంది ఆ మాట. క్రీస్తు యేసు మూలముగా సంఘములో వచనం చెప్పక 3:21 కరెక్ట్ చదువు. క్రీస్తు యేసు మూలముగా ఆ, సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును. సరే, ఏది ఏమై ఉన్నా సంఘములో తరతరములు దేవునికి మహిమ రావడానికే మహిమ లేని ఈ శరీరములను తన మరణము ద్వారా, అంటే హెబ్రీ 2:14 ప్రకారంగా, హెబ్రీ 2:14 చూడు ఏమనుంది? హెబ్రీ 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును ఆ, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసముల పాలివాడాయను. ప్రభుకు స్తోత్రం. అందుకొరకే ఆ పాట రాశారు భక్తుడు. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తం. చాలు. మనుషుల జ్ఞానమును లోక జ్ఞానమును ఆధారం చేసుకుంటే యేసును నమ్మిన యొక్క రుజువు నువ్వేం చూపించలేవు. దేవుని శక్తిని, దేవుని యొక్క వాక్య శక్తిని గనక నువ్వు తెలుసుకుంటే వేశ్య రహాబు వలె, యెహోషువ వలె, చెరసాల నాయకుని వలె, కొర్నేలు వలె నీ ఇంటి వారి రక్షణ కొరకు ఈ రాత్రి నుంచి నువ్వు తీర్మానం చేసుకుంటావు. ఆ చిన్న పాప తండ్రిని రక్షించుకొని ఈ లోకాన్ని ఇడిచింది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు రక్తములో నుంచి వచ్చింది, క్రీస్తు శ్రమలలో నుంచి వచ్చింది, క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిలో నుండి వచ్చింది. అందుకొరకే చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, 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 నీ కృప నాకు. ఎంతమందికి నిద్ర వచ్చింది? ఎంత బేస్ సౌండ్ ఇని నిద్రపోతే ఇంకా చలనంలో లేనట్టు, కోమలో ఉన్నట్టు లెక్క. హల్లెలూయా. మరి అమూల్యమైన మాటలు అందించిన దేవుని దాసులు, అత్యంత ప్రియులు ఇమ్మానుయేలయ్య గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. విలువైన మాటలు మన బ్రతుకును కట్టేవి, మన జీవితాలను కట్టేవి, మన కుటుంబాలను మనం కట్టుకోవటానికి ప్రభువే ఈ రాత్రి తన దీనదాసుని ద్వారా మాట్లాడిన మాటలు ఇవి. మీరు తీసుకొని వెళ్ళండి, మీ కుటుంబ రక్షణ కొరకు మీరు పాటుపడాలి. అమూల్యమైన మాటలు, అనానుకూల పరిస్థితుల్లో శ్రేష్టమైన మాటలు నీ కొరకు దేవుడిచ్చాడంటే నీ బ్రతుకు మారటానికి, నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోవటానికి.